మామా శుభ్మన్ గిల్ ని బాబర్ అజమ్ ఆఫ్ టీమిండియా అని ట్రోల్ చేస్తున్నారు మామా. గిల్ ఒక సెల్ఫిష్ ప్లేయర్ అని అంటున్నారు. జింబాబ్వే టూర్ లా గిల్ సారథ్యంలోని టీమిండియా సిరీస్ ని 3-1తో చేజిక్కించుకుంది. అయినా నెటిజన్స్ మాత్రం గిల్ ని సెల్ఫిష్ అని గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు మామా. దీనికి కారణం జింబాబ్వేతో 4th T20 మ్యాచ్ లో టీమిండియా విన్నింగ్ పొజిషన్ లోకి వచ్చిన తర్వాత కూడా గిల్ చేసిన పని వల్లే జైస్వాల్ సెంచరీ మిస్ అయిపోవడం. అవును మామ, 153 రన్ల టార్గెట్ చేదనలా టీమిండియా 14 ఓవర్లకే 135 రన్లు చేసేసింది. గెలవాలంటే ఇంకా 18 రన్లు కొడితే చాలు. చేతిలో 10 వికెట్లున్నాయి. జైస్వాల్ 83 రన్లతో, గిల్ 48 రన్లతో క్రీజ్ లో ఉన్నారు. అట్లాంటప్పుడు గిల్ కి సెంచరీ చేసే అవకాశం ఉన్నట్లా లేనట్లా మీరు చెప్పురి మామ. మరి ఆ ఛాన్స్ ఎవరు ఇయ్యాలా? గిల్ ఇయ్యాలి కదా. దట్టు గిల్ టీమిండియాకి కెప్టెన్ కాబట్టి ప్లేయర్స్ కి అలాంటి మైల్ స్టోన్ సాధించే అవకాశం ఇస్తే వారి కాన్ఫిడెన్స్ రెట్టింపు అవుతుంది. దాని ఇంపాక్ట్ నెక్స్ట్ మ్యాచ్ లో కూడా కనిపిస్తుంది. అవునా కదా మామ? కానీ గిల్ ఆ పని చేయలేదు మామ. ఆ సిచ్యువేషన్ లా 6 బాధేసిండు. దీంతో యశస్వి జైస్వాల్ మ్యాచ్ పూర్తయ్యేసరికి 93 రన్లతో నాటౌట్ గుండి 7 పరుగుల దూరంతో జస్ట్ 7 పరుగుల దూరంతో సెంచరీని మిస్ చేసుకున్నాడు. గిల్ కొంచెం ఆలోచించి ఉంటే జైస్వాల్ సెంచరీ చేసుకునేవాడే. కానీ గిల్ బౌండరీ బాధేసి అసలు ఆ అవకాశమే లేకుండా చేసిండు. అందుకే శుభ్మన్ గిల్ ని సెల్ఫిష్ ప్లేయర్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరి మామ మీరు చెప్పండి, ఈ విషయంలో గిల్ చేసింది రైటా రాంగా? కామెంట్ చేయరు మామ. ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అట్లనే ఈ వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ మామ.